టీ టైం కు స్వాగతం. ముందుగా పత్రికలోని విశ్లేషణలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, రివ్యూ పిటిషన్ల కొట్టివేత అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు అంటూ వార్త. ఉపకులాల వారీగా ఉద్యోగాల లెక్కింపులు, అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించిన నేటితో ముగియనున్న కసరత్తు, మంత్రివర్గ ఉప సంఘానికి వివరాలు అందజేత, ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు అంటూ 13వ పేజీలోని వార్త. మొత్తం మీద ఉపకులాల వారీగా ఉద్యోగాల లెక్కింపు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘానికి వివరాలు అందజేత, ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 13వ పేజీలోని వార్త. 30 మందికి పైగా కాల్పులతో దద్దరిల్లిన అబుజ్మండ్ నక్సల్స్ మృతి అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద నిన్న ఒకటే రోజు మళ్ళీ 30 మంది నక్సలైట్లు హతమైనట్టు. ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ అంటూ వార్త. ఇక్కడ AK-47 SLR తుపాకుల స్వాధీనం, నెందూర్ తూలి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. రంగంలోకి DRG, STF, ITBP, BSF 1200 మందితో ఆపరేషన్. ఎదురుపడిన నక్సలైట్స్, 2 వర్గాల మధ్య భారీగా కాల్పులు. 8 మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం. ఇంకా కొనసాగుతున్న కూంబింగ్. మృతుల్లో గ్రామస్తులు ఉన్నారన్న అనుమానాలు. తుది దశలో నక్సల్స్ ఏరివేత బలగాలకు అభినందనలు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ఇటీవల వరుస ఎన్కౌంటర్లు, 185 మంది మృతి అంటూ ఒక 2-3 నెలల నుంచి దాదాపుగా 180 మంది నక్సలైట్లు ఇప్పటివరకు చనిపోయారు. ఈ 3-4 నెలల సమయంలోనే మొత్తం మీద 1200 మంది, ఒక 4-5 బలగాలు, అందులో STF, ITBP, ఆ తర్వాత BSF బలగాలు, ఇట్లా మొత్తం 1200 మంది బలగాలతోని నక్సలైట్లకు వీళ్ళకు మధ్య భీకరమైన పోరే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 28 మృతదేహాలు లభించినాయి. మొత్తం 30 మంది వరకు చనిపోయారు. అందులో ఇంకా కూంబింగ్ నడుస్తుంది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. మొత్తం మీద నక్సల్స్ ఏరివేత బలగాలకు అభినందనలు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్, అంటే ముఖ్యమంత్రి గారు మొత్తం మీద నక్సలైట్లను ఏరివేసినందుకు బలగాలకు ధన్యవాదాలు చెప్పిరంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కామ్రేడ్ ఎర్రన్నలు మొత్తం మీద ఖాళీ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. 5-6 నెలల నుంచి దాదాపుగా ఇక్కడ 185 మంది వరకే వేసింది, కానీ 200 పైచిలకు ఇప్పటి వరకు చనిపోయినట్టు వార్త. ఇది మిగతాది 2వ పేజీలో వార్త ఉన్నది. ఇది గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ, PPP విధానంలో ప్రత్యేక బోర్డుతో నివారణ అంటూ వార్త తీసుకొని వచ్చింది 13వ పేజీలోని వార్త. అన్ని స్టేడియాలు, మైదానాలు యూనివర్సిటీ పరిధిలోకే. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ప్రోత్సాహకాలు. జాతీయ అంతర్జాతీయ విధానాల అధ్యయనంతో కొత్త విధానం. ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. రేపు ఢిల్లీకి సీఎం, 2 రోజులు అక్కడే. ఉగ్రవాద నియంత్రణపై కేంద్రం నిర్వహించే సదస్సుకు హాజరు. అధిష్టానం పెద్దలను కలిసే ఛాన్స్ అంటూ 13వ పేజీలో వార్త. మొత్తం మీద గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ అంటూ వార్త వేసుకొని వచ్చింది. అన్ని స్టేడియాల మైదానాలు వర్సిటీ పరిధిలోకే. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ప్రోత్సాహకాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ అంటూ వార్త వేసింది. ఇక్కడ సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ, ముసాయిదాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త. ఇది 13వ పేజీలో వార్త. ఇది తిరుమల లడ్డు కల్తీపై స్వతంత్ర సిట్, 5 సభ్యులతో ఏర్పాటు, సుప్రీంకోర్టు నిర్ణయం. సిబిఐ రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి 2 అధికారులు, FSSAI నుంచి మరొకరు. సిబిఐ డైరెక్టర్ కు పర్యవేక్షణ బాధ్యత. కోర్టును రాజకీయ రణభూమిగా
చేసుకునేందుకు అంగీకరించం. భక్తుల్లో విశ్వాసం కల్పనకే స్వతంత్ర దర్యాప్తు సుప్రీంకోర్టు ధర్మాసనం అంటూ 11వ పేజీలో వార్త. మొత్తం మీద ఈ లడ్డు వ్యవహారం, తిరుపతి లడ్డు వ్యవహారం మొత్తం మీద దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం తెలిసేలా ఈ చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు చేయబట్టి మొత్తం మీద ప్రపంచం మొత్తం కల్తీ అయిందని ప్రచారం దీని మీద నడుస్తుంది. అంటే జగన్ వర్గీయులు ఏమంటున్నారంటే మన లడ్డు గురించి మనమే ఇజ్జత్ తీసుకున్నట్టు ఉంటది కదా. ఇందులో ఎలా కలుస్తుంది? అన్ని టెస్టులు అయిన తర్వాతనే నెయ్యి అనేది ఇడికి వస్తుంది. వచ్చిన తర్వాత కల్తీ అనేది ఎట్లుంటది? ఇన్ని టెస్ట్ కేంద్రాలు ఉన్నాయి కదా అని వాళ్ళ వాదనలు. వీళ్ళు ఏమంటున్నారంటే కలిసింది, ఖచ్చితంగా కలిసిందని వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద తిరుమల లడ్డు పంచాయతీ కాస్త ప్రపంచం మొత్తం తెలిసేటట్టుగా చేస్తున్నారు. మొత్తం అక్కడిక్కడ పోయి రెచ్చగొట్టే ప్రసంగాల కాడికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కొందరు వ్యక్తులు ఏమంటున్నారంటే బీజేపీ కలవడంతో మొత్తం మీద సెంటర్ లో చంద్రబాబు బీజేపీ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అంటూ ఇంకొందరు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్ వాదన ఏంటంటే పాలన మీద పట్టు సాధించలేక మొత్తం మీద తిరుపతి లడ్డు మీద పడ్డరు. అటు పోయి లడ్డు పంచాయతీ తీసుకొని వచ్చిర్రు. మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి అంటూ ప్రతిపక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పక్షాలు ఇలా అంటున్నాయి. సరే, ఏది ఏమైనా మొత్తం మీద తిరుపతి లడ్డు అయితే ప్రపంచం మొత్తం తెలిసేటట్టు పబ్లిసిటీ అయితే అయిపోయింది. 11వ పేజీలో వార్తది. కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం, పని చేస్తే గుర్తింపు, దానికి నేనే ఉదాహరణ. మరో 10 ఏళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెసే, రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చింది డిఎస్ఏ, ఎప్పటికీ ఆయనను గురువుగానే భావిస్తాను. రేవంత్ ఆధ్వర్యంలో హామీలన్నీ నెరవేరుస్తాం. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ లో సన్మానం బహిరంగ సభ అంటూ వార్త తీసుకొని వచ్చింది. నిజామాబాద్ లో జరిగిన ర్యాలీలో ప్రజలకు మహేష్ కుమార్ గౌడ్ అభివాదం అంటూ వార్త తీసుకొని వచ్చింది. నిన్న నిజంగా నిజామాబాద్ వాస్తవ్యుడు కాబట్టే ఆయనకు నిన్న అంత పెద్ద సభ పెట్టి ఆయనని గౌరవించడం జరిగింది. మొత్తం మీద నిజామాబాద్ నేను పుట్టిన గడ్డ, నా గురువు డిఎస్, నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే డిఎస్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు పని చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటది, దానికి నేనే ఉదాహరణ అంటూ ఆయన చెప్పడం జరిగింది. నిన్న మొత్తం మీద భారీ ఎత్తున నిన్న భారీ బహిరంగ సభనే జరిగిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ లో రూపాయలు 1335 కోట్లతో సీతారామ డిస్ట్రిబ్యూటరీలు. 14వ పేజీలో వార్త ఇది. 7 వంతెనలు, 7 సొరంగ మార్గాలు, కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఓకే. పాలనపరమైన అనుమతులిచ్చిన సర్కార్. 826 కోట్ల అంచనాలతో 2వ దశలో పనులు. సొరంగంలో నీరు నిల్వకుండా చర్యలు, టెండర్లకు జిహెచ్ఎంసి రంగం సిద్ధం అంటూ 3వ పేజీలో వార్త. మొత్తం మీద 7 వంతెనలు, 7 సొరంగ మార్గాలు, కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఓకే అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద దీని ఖర్చు వచ్చేసి 826 కోట్లతో అంచనాలతో 2వ దశలో పనులు అంటూ వార్త తీసుకొని వచ్చింది కదా. 3వ అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర సచివాలయంలో ఘటన. ధన్గఢ్ ను ఎస్టీల్లో చేర్చొద్దంటూ నిరసన. నేతలందరూ ఆదివాసీ వర్గం వారే, కింద వలలు ఏర్పాటు చేసి ఉండడంతో తప్పిన ముప్పు. అంటే కింద ఆల్రెడీ వలలు కట్టిరనే తెలుసు, మొత్తం మీద ఎలక్షన్లల్లా సానుభూతికే చేసిర్రు అంటూ అక్కడ ప్రజలు మొత్తం అనుకుంటున్నారు. మొత్తం మీద 3వ అంతస్తు నుంచి దుంకిర్రు, కింద వలలల్లా పట్టరాళ్ళు, ఆ కింద వలలు కట్టినవి ఉన్నాయనే సానుభూతి కోసమే దుంకిర్రు అన్నట్టు అనుకుంటున్నారు మొత్తం. టైం మిషన్ తో వృద్ధాప్య మాయం. యూపీలో భారీ మోసం. 65 ఏళ్ల పెద్దవాళ్ళు కొన్ని నెలల్లోనే 25 ఏళ్లకు మారిపోతారంటూ ప్రచారం. కరపత్రాలు హోల్డింగ్లతో హోరు. పెద్ద సంఖ్యలో వృద్ధుల స్పందన. 35 కోట్లు పోగేసుకొని పరారైన జంట. మొత్తం మీద 60-65 సంవత్సరాల ముసలోళ్లకు గాలమేసిండు ఇద్దరు బడివేగాలు. మొత్తం మీద
65 ఏళ్ల ముసలోళ్ళు 65 సంవత్సరాల ముసలోళ్ళు ఈ టైం మిషన్ అంటే టైం మిషన్ పెట్టుకుంటే ఈ టైం మిషన్ లో గనక మనం ఉపయోగించుకుంటే మొత్తం మీద 60 నుంచి 25 సంవత్సరాలకు వస్తామనగానే ముసలోళ్ళు అందరూ పైసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు మొత్తం మీద వాడికి దగ్గర 35 కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. వాళ్ళు పోగేసుకొని ఇద్దరు భార్యాభర్తలు జంపు జిల్లాని మొత్తం మీద 60 ఏళ్ల ముసలోళ్లకు 25 సంవత్సరాల మళ్ళా ఔషి కావాలంటే యాడికి వస్తుంది సార్? ఒక్కసారి ఏజ్ దాటిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఇవాళ పోయిన టైము రేపు మళ్ళీ తిరిగి రాదు. నిన్న పోయిన టైము ఇవాళ మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తుందా? రాదు. ఇది దురాశ దుఃఖానికి చేటన్నట్టు మొత్తం మీద నేను మళ్ళా 60 ఏళ్ళలోని 25 ఏళ్ళు కావాలంటే యాడికి వస్తుంది సార్? అన్ని మాయమాటలు చెప్పి మంచిగా కట్టకట్టుకొని 35 కోట్ల రూపాయలతోని జంప్ అయ్యిండు. 2వ పేజీలోని వార్త ఇది. యూపీలో భారీ మోసం. యూపీలో జరిగిందంటే కథ. పాక్ నుంచి సైబర్ నేరగాళ్ల బెదిరింపు. యూపీలో టీచర్ మృతి అంటూ 2వ పేజీలోని వార్త. కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి ప్రజలారా ప్రతి ఒక్కరూ కామెంట్లు పెట్టండి, షేర్లు చేయండి, లైక్లు కొట్టండి.